అపాయింట్మెంట్ ఇచ్చిన దానివల్ల అతనికి ఏదో మీద ప్రేమ ఉన్నట్లు, అపాయింట్మెంట్ ఇచ్చిన దానివల్ల కోపం ఉన్నట్లు, ఇది ఉండదు సిస్టంలో. వాళ్ళు అడిగిన టైంలో సర్కమ్స్టెన్సెస్లో ప్రధానమంత్రికి వేరే అపాయింట్మెంట్స్ ఉండొచ్చు, వేరే బిజీ ఉండొచ్చు. ఇంత పెద్ద దేశంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం. మనం అనుకునేదానికి అందరూ అనుకునేదానికి ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది. వాస్తవంగా ఏదనేది ఉండాలి కదా. ఇవాళ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఆర్థిక వ్యవస్థ మీద రోజు ఆరోపణ చేస్తున్నారు, అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఈ మొన్నటిదాకా తెలుగుదేశం కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఈవెన్ కమ్యూనిస్టులు కానీ విమర్శించింది ఏంటంటే జగన్ పైన మేనేజ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా కింద తెలుగుదేశం నాయకులు అదే అంటున్నారు, పైన చంద్రబాబు గారు మాట తెలియదు. కానీ ఇక్కడ జగన్ చేసింది ఏంటంటే అప్పులు కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకుంటున్నాడు. చంద్రబాబు గారి టైంలో కూడా తీసుకున్నాడు అంటే అట్లా కాదు, అది ఏ కార్పొరేషన్లో అప్పులు ఈయన కాకు చూపించట్లా. ఇప్పుడు అన్నీ బయటపడతాయి రేపు వైట్ పేపర్లో. రేపు ఎట్లా ప్రభుత్వం మారుతుంది, ప్రభుత్వం మారినప్పుడు మొత్తం ఎంత అప్పులు చేసినది వైట్ పేపర్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లా పబ్లిష్ చేసినాడో ఇక్కడ పబ్లిష్ చేస్తారు కదా. ఏముంది